ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉండేలా బ్రేక్‌ఫాస్ట్ అయితే రెడీ చేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా కూడా లాగించేస్తారు. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక బౌల్‌లోకి హాఫ్ కప్పుతో 2 కప్పుల పెసరపప్పు అయితే తీసుకున్నాను. మొత్తం 1 కప్ అన్నమాట. వేసేసిన తర్వాత వాటర్ వేసేసుకొని 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి. ఈ విధంగా నానిపోయిన తర్వాత వాటర్ వంపేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం ముక్క వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, జీలకర్ర అయితే వేసుకున్నానండి. వేసేసిన తర్వాత మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మిక్సీ అయితే వేసుకున్నాను. మిక్సీ వేసేసిన తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాను బ్యాటరు. వేసేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి. బ్యాటర్ అయితే ఇక్కడ చూపించిన విధంగా అయితే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత పైన వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ అప్లై చేసుకున్నానండి. ఆయిల్ వేసేసిన తర్వాత దోశ అయితే వేసుకుంటున్నాను. దోశ వేసేసిన తర్వాత దోశ పైనుంచి కారం, ఉప్పు, ఆనియన్ వేసుకున్నానండి. పన్నీర్ వేసుకున్నాను. మనకు నచ్చిన వెజ్జెస్ అన్నీ వేసుకోవచ్చు. వేసేసిన తర్వాత చుట్టూరా మనకి దోశ చుట్టూరా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆయిల్ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశనైతే కాల్చుకోవాలి. వన్ సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాలిపోయిన తర్వాత తవా నుంచి తీసేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు దోశ, మూంగ్ దాల్ దోశ రెడీ అయిపోతుంది. నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ దోశ కాంబినేషన్గా టమాటో చట్నీ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి జొన్న పిండితో అయితే రెసిపీ చేసి చూపిస్తాను. ఇందులో హాఫ్ కప్పు జొన్నపిండి అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి. నెక్స్ట్ ఇందులోనే జీలకర్ర వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, క్యారెట్ వేసుకున్నాను, ఆనియన్ వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నానండి. వేసేసిన తర్వాత సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. హాఫ్ కప్పు వాటర్ అయితే వేసానండి. మళ్ళీ హాఫ్ కప్లో సగం వాటర్ అయితే వేసాను. నాకు ఈ వాటర్ సరిపోయాయి. ఈ విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను. బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత నానబెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే మనం చిల్లాలు అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత చిల్లా అయితే వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసేసిన తర్వాత మరీ పలచగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు మీడియంగా ఉంటే సరిపోతుంది అనమాట చిల్లా. ఈ విధంగా వేసేసుకొని లో ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. కొంచెం జొన్నపిండి కాలడానికి టైం పడుతుంది అన్నమాట. అందుకనేసి ఈ విధంగా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైనుంచి ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 వైపులా అయితే దోరగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ సైడ్ కూడా టర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ ఈ విధంగా సెట్ చేసుకుంటూ మనం చిల్లాలు అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జొన్నపిండి చిల్లా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మనకు నచ్చిన చట్నీ అయితే పెట్టేసుకోవచ్చు. దీనికి కూడా నేను టమాటా చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది జొన్నపిండి చిల్లా. నెక్స్ట్ వచ్చేసి మనము రాగి పిండితో అయితే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల రాగి పిండి అయితే వేసుకున్నాను. వాటర్ వేసుకున్నానండి. వాటర్ వచ్చేసి హాఫ్ గ్లాస్ వరకు అయితే వేసుకున్నాను. వేసేసిన తర్వాత ఉండలేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకున్నానండి. ఈ బౌల్లో వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ వేసుకున్నాను. ఇందులో దాల్చిన చెక్క వేసుకున్నాను. వాటర్ మొత్తం మరిగిపోయిన తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకున్న రాగి పిండి ఉంది కదా, అది వాటర్లో వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం వేసిన వెంటనే కలపకపోతే పిండి ఉండగట్టేస్తుంది. అందుకనేసి మనం పిండి వేస్తూనే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రాగి జావాని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. దాల్చిన చెక్క ఆప్షనల్. నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మనకి జావా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దాల్చిన చెక్క తీసేయాలన్నమాట. ఎందుకంటే ఫ్లేవర్ మొత్తం దాల్చిన చెక్కలో ఫ్లేవర్ మొత్తం రాగి జావాలోకి దిగిపోతుంది. అందుకనేసి ఇందులో సాల్ట్ వేసేసుకోండి. మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంతసేపు రాగి జావాని అయితే మరగనివ్వాలి. ఈ విధంగా
రెడీ అయిపోయిన తర్వాత చల్లారిపోతాయి అన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా అయితే మనకి చల్లారిపోయిన తర్వాత రాగి జావ దగ్గరకొస్తది. ఈ రాగి జావ మొత్తం మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న బాదం వేసుకున్నాను, కిస్మిస్ వేసుకున్నాను నానబెట్టినవే. నెక్స్ట్ 2 ఖర్జూర వేసుకున్నాను, ఒక యాపిల్ మొత్తం వేసుకున్నాను, పాలు వేసుకున్నానండి. పాలు వేసేసుకున్న తర్వాత మిక్సీ అయితే యేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ చేసేసుకొని బౌల్‌లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన యాపిల్ రాగి స్మూతీ రెడీ అయిపోతుంది. అంత స్వీట్‌నెస్ ఏముండదు. కానీ హెల్త్‌కి చాలా మంచిది. స్వీట్‌నెస్ కావాలంటే మాత్రం మీరు బెల్లం వేసుకోవచ్చన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.